భరతఖండం ఛానల్కి స్వాగతం. ఈరోజు మీతో ఒక చిన్న కథని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ కథ మీలో చాలామందికి తెలిసే ఉండొచ్చు, కానీ మీ మీద ప్రేమతో చెప్తున్న నా కోసం ఇంకోసారి వినండి. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద మనిషి. అతను ప్రతిరోజు నిద్ర లేవగానే స్నానం చేసి సూర్య నమస్కారం చేశాక వాళ్ళ సతీమణి పెట్టిన పలహారం తినేసి పొలం వెళ్ళేవాడు. మరలా మధ్యాహ్నం ఇంటికి వచ్చి శరీరం శుభ్రం చేసుకొని భోజనం చేసేవాడు. కాసేపు భగవద్గీత చదువుకొని తరువాత బయటకు వెళ్ళి ఊర్లో ఉన్న అందరి మనుషులతో కూర్చొని అందరినీ నవ్వుతూ పలకరిస్తూ మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి భార్యతో కలిసి మంచి మాటలు మాట్లాడుకుంటూ భోజనం చేసి కబుర్లు చెప్పుకుంటూ నిద్రపోయేవాడు. ఇలా ప్రతిరోజు చేస్తుండగా ఒకరోజు ఉదయం పొలంలో నాగలితో దున్నుతున్నప్పుడు లంకె బిందెలు దొరికాయి. లంకె బిందెలు అంటే తెలుసుగా, అందులో డబ్బు, బంగారు ఆభరణాలు అవన్నీ ఉంటాయి. అవి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ భార్యకి ఇచ్చి ప్రతిరోజు ఒక 10 మంది భోజనం పెట్టేవాడు. ఇలా చేస్తుండగా ఒకరోజు ఒకడు ఆకలితో వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళు అన్నం పెడుతున్నప్పుడు అతను తన బాధలను వివరిస్తూ ఏడ్చాడు. అవి విన్న ఆ పెద్ద మనిషి ఆ బాధపడే అతనికి కొంత డబ్బు ఇచ్చాడు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉండడం గమనించిన అతడు అత్యాశతో అర్ధరాత్రి వాళ్ళు నిద్రపోతుండగా మరొక రోజు వచ్చి ఆ సొమ్ముని కాజేసి పారిపోయాడు. ఉదయాన్నే ఇది గమనించిన ఆ పెద్ద మనిషి అసలేం జరగనట్టు తను ప్రతిరోజు చేసే నిత్య జీవనంలో ఏ మార్పు లేకుండా రోజు చేసే పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఇదే కథ. కానీ మీలో చాలా మందికి ఇందులో ఏముంది అని అనిపించి ఉండవచ్చు. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడంటే, దుఃఖేష్వనుర్విఘ్నమన సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్ము నిరుజ్యతే. అంటే దుఃఖముల నడుమ కలత చెందని వ్యక్తి, సుఖముల కోసం ప్రాకులాడని వ్యక్తి, మమకారం, భయం మరియు క్రోధము విడిచిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడైన ముని అంటారు. అర్థం కాలేదు కదా? మనందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఈ కథలోని నీతిని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఏంటంటే దుఃఖేష్వనుర్విఘ్నమన, ఆ పెద్ద మనిషి అవి పోయినప్పుడు ఏడుస్తూ గుండెలు బాదుకోలేదు. సుఖేషు విగత స్పృహ, అలా అని ఆ లంకె బిందెలు దొరికినప్పుడు సంబరపడి ఊరంతా గొప్పలు చెప్పలేదు. రాగము, అవి వచ్చాయని చుట్టాలందరినీ పిలిచి పంచిపెట్టలేదు. భయము, అవి ఇంట్లో ఉంటే పోతాయని రాత్రింబవలు వాటికి కాపలా ఉండలేదు. క్రోధము, అలానే అవి పోయిన తర్వాత దొంగల మీద కోపంతో పోలీస్ కేసు పెట్టలేదు, కత్తి పట్టుకొని తిరగలేదు. ఇవన్నీ పట్టించుకోకుండా ఆ పెద్ద మనిషిలాగా బ్రతకడం ఎంత కష్టమో ఒక సాధారణ మనిషిగా ఆలోచించు, అర్థమవుతుంది. అందుకే భగవద్గీత చదవండి, అది మీ బ్రతుకుని సంస్కరిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.